సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: 25 ఏళ్లు కరెంటు బిల్లు రాదంతే, సామాన్యుడికి విద్యుత్ మిగులు, అదనంగా వాడిన నెట్ మీటరింగ్తో బిల్ తక్కువే, అవినీతి పరులకు నేతల అండ, రష్యా గడ్డ మీద నుంచే రష్యాపై భీకర దాడులు, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠా పనోలి అరెస్ట్, థాయిలాండ్లో బలవంతపు వ్యభిచారం బాధాకరం, వర్షాకాలాన్ని తలపించిన మే, ముంబైపై పంజాబ్ అద్భుత విజయం, వేళ తప్పితే వృద్ధాప్యం. ఈరోజు వార్తలను చూద్దాం. 25 ఏళ్లు కరెంటు బిల్లు రాదంతే, సామాన్యుడికి విద్యుత్ మిగులు, అదనంగా వాడిన నెట్ మీటరింగ్తో బిల్లు తక్కువే. ఇంటి బడ్జెట్లో విద్యుత్ బిల్లు పద్దు నెల నెలా పెరుగుతోంది. డిస్కంలు వేసే అదనపు భారాలతో కలిపి మధ్యతరగతి కుటుంబానికి వచ్చే బిల్లు ప్రతి నెల 1000 రూపాయలకి తగ్గడం లేదు. అలాంటిది ఏడాదో రెండేళ్ళో కాదు, ఏకంగా 25 ఏళ్ల పాటు పైసా విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన పని లేకుంటే ఎంత వెసులుబాటు కలుగుతుంది? పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన దీన్ని సాకారం చేస్తోంది. ఈ పథకం కింద ఇళ్ల కప్పుపై సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకునే వారికి ఈ వెసులుబాటు దొరకనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 20 లక్షల వినియోగదారులకు పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలను ఇస్తున్నాయి. ఇళ్లపై ఏర్పాటు చేసుకున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే విద్యుత్తుకు మించి వాడిన నెట్ మీటరింగ్ విధానంలో బిల్లు లెక్కిస్తారు. ఫలితంగా పెద్దగా భారం పడదు. అవినీతి పరులకు నేతల అండ. వైసీపీ హయాంలో తప్పులు చేసి దొరికిపోయి అవినీతికి సంబంధించి ఆధారాలు సేకరించి వివిధ దశల్లో అక్రమాలను నిర్ధారించిన తర్వాత ప్రాసిక్యూషన్ కోసం సిఫార్సు చేసిన అనేక కేసులను నీరుగార్చేందుకు నేతలు రంగంలోకి దిగుతున్నారు. వైసీపీ హయాంలో భూములు, రహదారులు, మైన్స్, పురపాలన, సర్వే, సెటిల్మెంట్, పరిశ్రమలు, మౌలిక వనరులు, వైద్య, ఆరోగ్యం, ఎక్సైజ్, పౌర సరఫరాలు, వ్యవసాయం, సహకార రంగాల్లో అనేక అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయా శాఖల వారీగా జరిగిన తప్పులపై విచారణ చేయిస్తోంది. నేరుగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఈ కేసులను పరిశీలిస్తోంది. డిప్యూటీ కలెక్టర్ నుంచి గ్రామస్థాయి రెవెన్యూ అధికారి వరకు, గనుల శాఖలో సర్వేయర్ నుంచి జిల్లా స్థాయి అధికారి దాకా ఇలా ఆయా శాఖల్లో కలిపి 32 మందిపై ప్రాసిక్యూషన్ కోరుతూ ఏసీబీ లేఖలు రాసింది. పక్కా ఆధారాలు ఉండి కోర్టు విచారణ తప్పనిసరిని నిర్ధారించుకున్న తర్వాతే ఏసీబీ ప్రాసిక్యూషన్కు అనుమతి కోరుతుంది. అయితే ప్రాసిక్యూషన్ కేసుల నుంచి బయటపడేందుకు అక్రమార్కులైన అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. కీలక పోస్టుల్లో ఉన్న మంత్రులతో, బాగా పరపతి ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రాంగం నడుపుతున్నారు. భారీ డీల్స్ మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటున్నారు. దీని వెనుక నేతల సొంత ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని అధికార వర్గాలే చెబుతున్నాయి. రష్యా గడ్డ మీద నుంచే రష్యాపై భీకర దాడులు. ఉక్రెయిన్ను వారం రోజుల్లో చుట్టేస్తామంటూ 3 ఏళ్ల క్రితం యుద్ధానికి దిగిన రష్యాకు ఆదివారం పెద్ద దెబ్బే తగిలింది. ఈ యుద్ధం 1192వ రోజుకు చేరుకోగా ఆపరేషన్ వెబ్ పేరుతో రష్యా గడ్డ మీద నుంచే ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడుల్లో రష్యాలోని 4 ఎయిర్ బేస్లు టార్గెట్ అయ్యాయి. 18 నెలలుగా ఆ ఆపరేషన్ వ్యూహాత్మకంగా కొనసాగించి ట్రక్కుల్లో రష్యాకు డ్రోన్లను పంపిన ఉక్రెయిన్ మోడర్న్ వార్ఫేర్లో తనదైన ముద్ర వేస్తూ రిమోట్ కంట్రోల్తో ఆకస్మిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 41 రష్యా యుద్ధ విమానాలను బుల్లెట్ డ్రోన్లు తుత్తినీలు చేశాయి. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి 700 కిలోమీటర్ల మొదలు 4000కు పైగా కిలోమీటర్ల దూరంలో ఉండే 4 ఎయిర్ బేస్లు బెలాయా, డియాగిలెవ్, ఓలెన్యా, ఇవానోవోపై ఆదివారం ఉదయం ఉక్రెయిన్ ముప్పేట దాడులు చేసింది. వీటిల్లో బెలాయా ఎయిర్బేస్ ఉక్రెయిన్ సరిహద్దులకు 4000కు పైగా కిలోమీటర్ల దూరంలో ఉండే ఇర్కుట్స్క్ రీజియన్లో ఉండడం గమనార్హం. రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణుల డ్రోన్లను ఉపయోగించుకోవచ్చు అంటూ పాశ్చాత్య దేశాల నుంచి అనుమతి వచ్చిన వెంటనే రష్యా అవాక్కయ్యేలా ఉక్రెయిన్ క్షిపణులతో కాకుండా ఆ దేశ గడ్డ మీద నుంచే చిన్న డ్రోన్లతో దాడులు జరపడం గమనార్హం. ఈ దాడులను ఉక్రెయిన్ అధికారిక వార్తా సంస్థ ఉక్రీ ఇన్ఫామ్తో పాటు రష్యా వార్తా సంస్థ ఏఎఫ్పి, ఆర్టీ కూడా నిర్ధారించాయి. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠా పనోలి అరెస్ట్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠా పనోలిని కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్, దాని ప్రేరిత ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై
నోరు విప్పని బాలీవుడ్ నటులపైన మహమ్మద్ ప్రవక్తపైన ఆమె గత నెల 14న అనుచితంగా పోస్ట్ పెట్టారు. పాక్ పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారని బాలీవుడ్ సెలబ్రిటీలు యూట్యూబర్ రణవీర్ అల్లాబాదియాపై అందులో దూషించారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆ పోస్ట్తో పాటు తన ఇన్స్టా అకౌంట్లోనే కంటెంట్ మొత్తాన్ని మర్నాడే ఆమె డిలీట్ చేశారు. అయినా కోల్కతా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. సమాజంలో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం, మతభావనలను రెచ్చగొట్టడం, ఉద్దేశపూర్వకంగా అవమానించడం, శాంతికి భంగం కలిగించడం వంటి అభియోగాలు మోపారు. శుక్రవారం రాత్రి హర్యానాలోని గురుగ్రామ్లో అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ రిమాండ్పై ఆమెను శనివారం కోల్కతా కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆమెకు 2 వారాలు అంటే జూన్ 13 దాకా జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. పుణే న్యాయ విశ్వవిద్యాలయంలో 4వ సంవత్సరం లా విద్యార్థిని అయిన శర్మిష్టకు ఎక్స్ ఇన్స్టాగ్రామ్లో 1,75,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె అరెస్టుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మమతా బెనర్జీ ప్రభుత్వం, కోల్కతా పోలీసులపై బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్, బీజేపీ ఐటీ విభాగం ఇన్ఛార్జ్ అమిత్ మాలవీయ తదితరులు తీవ్ర విమర్శలు చేశారు. అయితే అరెస్టులో తాము చట్ట ప్రక్రియను పాటించామని కోల్కతా పోలీసులు ఆదివారం వివరణ ఇచ్చారు. థాయిలాండ్లో బలవంతపు వ్యభిచారం బాధాకరం. పర్యాటక ప్రాంతాలను ప్రచారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ వంటి గొప్ప కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చిందని, ఇలాంటి ప్రచారమే థాయిలాండ్లో చేయాల్సి ఉందని మిస్ వరల్డ్ 2025 ఓపల్ సుజాత షుంగ్సిరి అన్నారు. తాను కోరుకున్న టైటిల్ సొంతమైందని, ఇప్పుడు దేశమే తన ప్రాధాన్యమని స్పష్టం చేశారు. థాయిలాండ్లో తన సోదరిమణులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తెలుసని చెప్పారు. ప్రస్తుతం మహిళలకు రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పిస్తున్నానని, ఇక నుంచి తమ ప్రాధాన్యాలు మరింత పెరగనున్నాయని స్పష్టం చేశారు. స్వదేశానికి వెళ్లిన వెంటనే అక్కడి మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉందని తెలిపారు. మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న అనంతరం సుజాత తన ప్రాధాన్యాల గురించి ఆంధ్రజ్యోతితో ముచ్చటించారు. దాదాపు 7.5 కోట్ల జనాభా ఉన్న థాయిలాండ్లో బలవంతపు వ్యభిచారం అతిపెద్ద సమస్య. 15 నుండి 25 ఏళ్ల అమ్మాయిల అక్రమ రవాణా కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. బాలికలను బలవంతంగా వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారు. మా దేశానికి వచ్చే పర్యాటకులు సైతం అందుకోసమే వస్తున్నారు. వారి ఆలోచనలు మారాలి. హైదరాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టినప్పటి నుంచి నేను గమనించిన కీలక విషయం పోలీసింగ్. ఇక్కడ పురుషులతో సమానంగా మహిళలు ఉన్నారు. 25 రోజులుగా నాకు భద్రతగా మహిళలే ఉండడం నాకు సంతోషం. థాయిలాండ్లో ఇలాంటి పరిస్థితి లేదు అని సుజాత చెప్పారు. వర్షాకాలాన్ని తలపించిన మే. రాష్ట్రంలో ఈ ఏడాది మే నెలలో వర్షాకాలాన్ని తలపించేలా మంచి వర్షాలు కురిశాయి. 5 రోజుల క్రితం రాయలసీమ, దక్షిణ కోస్తా, ఆ తర్వాత కోస్తాలో మిగిలిన ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడం, ఇంకా బంగాళాఖాతంలో వాయుగుండం వర్షాలు ఎక్కువగా కురవడానికి దోహదపడ్డాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కలిపి మే నెలలో 55.3 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 137.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 148% ఎక్కువ అన్నమాట. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన 25 జిల్లాల్లో సాధారణం కంటే అత్యధిక వర్షం కురిసింది. ముంబైపై పంజాబ్ అద్భుత విజయం. ఉత్కంఠభరితంగా సాగిన క్వాలిఫైయర్ 2లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. తన చివరి మ్యాచ్లో కేవలం 101 పరుగులకే కుప్పకూలిన ఈ జట్టు అత్యంత కీలకమైన ఈ మ్యాచ్లో మాత్రం విజృంభించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 41 బంతుల్లో 87 నాటౌట్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ కారణంగా ఆదివారం ముంబై ఇండియన్స్పై పంజాబ్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. తద్వారా ఈ నెల 3న జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. సూర్యకుమార్, తిలక్ వర్మ, బెయిర్స్టో, నమన్ రాణించారు. ఒమర్ జైకు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత భారీ ఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసి నెగ్గింది. నేహల్, ఇన్గ్లిస్ ఆకట్టుకున్నారు. అశ్విన్కి 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా శ్రేయస్ నిలిచాడు. వేళ తప్పితే వృద్ధాప్యం. రాత్రి నిద్రకి ఓ ఖచ్చితమైన సమయం పాటించకపోవడం, తరచూ ఆలస్యంగా పడకకి చేరడం మనలో వృద్ధాప్య లక్షణాలను పెంచుతాయని చెబుతోంది అధ్యయనం. ఈ అలవాటు ఉన్నవారిలో మామూలు వాళ్లకన్నా కండరాల రాశి తగ్గి పటుత్వం కోల్పోతున్నాయని అంటోంది. లండన్లోని కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు
శరీర జీవగడియారం పైన ఇటీవల ఓ పరిశోధన చేశారు. ఇప్పటిదాకా ఈ జీవగడియారం అన్నది మెదడుకి సంబంధించిన విషయంగానే భావిస్తుండేవారు. ఈ పరిశోధనతో మన శరీరంలోని కండరాలకి ఇది ప్రత్యేకంగా ఉంటుందని గుర్తించారు. మనం రోజంతా రకరకాల పనుల్లో ఉన్నప్పుడు కండరాల్లో వృధా కణాలు పోగుపడుతుంటాయి. వాటిని కండరాలు రాత్రులలో మనం నిద్రపోయేటప్పుడే శుభ్రం చేసుకుంటాయి. కానీ నిద్ర ఆలస్యమైనప్పుడు ఆ ప్రక్షాళన సజావుగా సాగదు. దాంతో వ్యర్థ కణాలు పెరిగిపోయి కండరాలు బలహీనమవుతాయని, అలా వృద్ధాప్య లక్షణాలు వచ్చేస్తాయని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. సుమారు 4 లక్షల మంది ఉద్యోగుల్ని పరిశీలించి ఈ విషయాన్ని చెబుతున్నారు వాళ్ళు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఎస్సిటి కానిస్టేబుల్ రాత పరీక్షకు 37,600 మంది హాజరు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ ఎస్సిటి కానిస్టేబుల్ సివిల్ రాత పరీక్షకు 37,600 మంది హాజరైనట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ రాజీవ్ కుమార్ మీనా ఓ ప్రకటనలో తెలిపారు. డిఎస్సి పరీక్షలకు హాల్ టికెట్లపై తేదీలే ప్రామాణికం. ఎంపిక సమయంలో ఈడబ్ల్యూఎస్ వర్తింపు. మెగా డిఎస్సి పరీక్షల తేదీల విషయంలో అభ్యర్థులకు జారీ చేసిన హాల్ టికెట్లు మాత్రమే ప్రామాణికమని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఫ్రెంచ్ ఓపెన్లో పౌలిన్నీకి స్విటోలినా షాక్. క్వార్టర్స్కు స్వియాటెక్, సబలెంకా, అల్కరాజ్. ఫ్రెంచ్ ఓపెన్లో డిఫెండింగ్ ఛాంపియన్ స్వియాటెక్, టాప్ సీడ్ సబలెంకా క్వార్టర్స్కు చేరుకున్నారు. అయితే గతేడాది రన్నరప్ జాస్మిన్ పౌలిన్నీకి 13వ సీడ్ స్విటోలినా షాక్ ఇచ్చింది. మ్యాచ్ పాయింట్ నుంచి మలుపు తిప్పిన ఉక్రెయిన్ భామ స్విటోలినా 4-6, 7-6, 6-1తో 4వ సీడ్ పౌలిన్నీపై అద్భుత విజయంతో ముందంజ వేసి క్వార్టర్స్కు చేరింది. నార్వే చెస్లో అర్జున్ విజయం. టాప్లో హంపి. నార్వే చెస్ 5వ రౌండ్లో అర్జున్ ఇరిగేసి గెలవగా గుకేష్ పరాజయం పాలయ్యాడు. అర్జున్, నకమురా మధ్య క్లాసికల్ గేమ్ డ్రా కావడంతో ఆర్మగెడాన్ టై బ్రేకర్ నిర్వహించారు. ఛాంపియన్ విహాన్. టెన్నిస్ ఆటగాడు విహాన్ ములుకుట్ల ఫ్రాన్స్లో జరిగిన 10 ప్రో గ్లోబల్ జూనియర్ టూర్ ఈవెంట్లో అండర్-12 సింగిల్స్ టైటిల్ విజేతగా అవతరించాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.